హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ అండ్ లివింగ్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. లేటెస్ట్గా IBPS నుండి క్లర్క్ పోస్ట్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 1 జూలై 2024, లాస్ట్ డేట్ వచ్చేసి 21 జూలై 2024. మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏవైనా మిస్టేక్స్ చేస్తే ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 21 జూలై 2024. మనం ఫిల్ చేసిన ఆన్లైన్ అప్లికేషన్ని ప్రింట్ తీసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 5 ఆగస్ట్ 2024. ఎగ్జామినేషన్ ఫీ ఆన్లైన్లో పే చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 1 జూలై 2024, లాస్ట్ డేట్ వచ్చేసి 21 జూలై 2024. అయితే ఈ జాబ్స్ కి ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్లియర్ గా చూద్దాం. ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అని ఉంది కదా. ఆల్రెడీ రిజిస్టర్ అయిన క్యాండిడేట్స్ వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. మనం కొత్తగా రిజిస్టర్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు మన డీటెయిల్స్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నేమ్, ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ని ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్, పైన ఏదైతే ఫస్ట్ నేమ్ ఇచ్చారో సేమ్ అదే ఫస్ట్ నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. మిడిల్ నేమ్, ఇక్కడ మీ మిడిల్ నేమ్ ని ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్ మిడిల్ నేమ్, మీరు పైన ఏదైతే మిడిల్ నేమ్ ఇచ్చారో సేమ్ అదే మిడిల్ నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. లాస్ట్ నేమ్, ఇక్కడ మీ లాస్ట్ నేమ్ ని ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్ లాస్ట్ నేమ్, మీరు పైన ఏదైతే లాస్ట్ నేమ్ ఇచ్చారో సేమ్ అదే లాస్ట్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్, ఇక్కడ మీరు యూజ్ చేసే మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, మీరు పైన ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో సేమ్ అదే మొబైల్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి, మీరు యూజ్ చేసే ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, మీరు పైన ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో సేమ్ అదే ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. సెక్యూరిటీ కోడ్, మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ ఏదైతే సెక్యూరిటీ కోడ్ కనిపిస్తుందో సేమ్ అదే సెక్యూరిటీ కోడ్ ని ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. వన్స్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ మెసేజ్ వస్తుంది. వాటిని కేర్ఫుల్ గా ఉంచండి. మీరు ఫర్దర్ గా ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ యూజ్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మన ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ని అప్లోడ్ చేయాలి. స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది క్యాండిడేట్ కింద చూస్ ఫైల్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మీ ఫోటోగ్రాఫ్ ని అప్లోడ్ చేయాలి. దీంతో పాటుగా లైవ్ ఫోటోని కూడా అప్లోడ్ చేయాలి. ఇలా క్యాప్చర్ ఫోటో అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీరు ఒకవేళ సిస్టమ్ లో కానీ ల్యాప్టాప్ లో కానీ ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేస్తే క్యాప్చర్ ఫోటో మీద క్లిక్ చేస్తే మీ వెబ్ క్యామ్ ఎనేబుల్ అవుతుంది. లేదు మీ మొబైల్ ద్వారా అప్లోడ్ చేద్దాము అనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ టు స్కాన్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే QR కోడ్ డిస్ప్లే అవుతుంది. మీరు గూగుల్ పే ఆర్ ఫోన్ పే ఓపెన్ చేసి స్కాన్ QR కోడ్ మీద క్లిక్ చేసి QR కోడ్ ని స్కాన్ చేస్తే అది IBPS వెబ్సైట్ కి నావిగేట్ అయ్యి దాని ద్వారా మీరు లైవ్ ఫోటోని క్యాప్చర్ చేయొచ్చు. ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. వన్స్ నార్మల్ ఫోటో, లైవ్ ఫోటోస్ రెండు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ దిస్ ఈస్ మై వ్యాలిడ్ ఫోటో అండ్ ఆల్సో అగ్రీ టు అబోవ్ మెన్షన్ నోట్ అని ఉంది కదా, చెక్ బాక్స్ ని టిక్ చేయాలి. తర్వాత స్కాన్డ్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ కింద చూస్ ఫైల్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మీ స్కాన్డ్ సిగ్నేచర్ ని అప్లోడ్ చేయాలి. గైడ్ లైన్స్ ఫర్ స్కానింగ్ ది ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ కి సంబంధించిన గైడ్ లైన్స్ ఓపెన్ అవుతాయి. అప్లోడ్ చేసే ఫోటో వచ్చేసి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ అయి ఉండాలి. సైజ్ వచ్చేసి 20 KB నుండి 50 KB లోపు ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్ తో చేసి ఉండాలి. సైజ్ వచ్చేసి 10 KB నుండి 20 KB లోపు ఉండాలి. వన్స్ మీరు సిగ్నేచర్ ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ దిస్ ఈస్ మై వ్యాలిడ్ సిగ్నేచర్ అండ్ ఆల్సో అగ్రీ టు అబోవ్ మెన్షన్ నోట్ అని ఉంది కదా, ఈ చెక్ బాక్స్ ని టిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ బేసిక్ డీటెయిల్స్ ని ఇవ్వాల్సి ఉంటుంది. కేటగిరీలో మీ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్ యూ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఆఫ్ 40% అండ్ అబౌవ్. ఒకవేళ కనుక మీరు డిజబిలిటీ క్యాండిడేట్ అయ్యి 40% అంతకన్నా ఎక్కువ డిజబిలిటీ ఉంటే ఎస్ క్లిక్ చేయాలి, లేకపోతే నో క్లిక్ చేయాలి. ఆర్ యూ ఏ చైల్డ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ దోస్ హూ డైడ్ ఇన్ 1984 రియాట్స్, నో క్లిక్ చేయాలి. రిలీజియన్ టు విచ్ యూ బిలాంగ్, మీ రిలీజియన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. బుద్ధిస్టా, క్రిస్టియనా, హిందువా, చైనా, ముస్లిమా, సిక్కా, జొరాస్ట్రియనా, అదర్సా. డూ యూ బిలాంగ్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ, ఒకవేళ కనుక మీరు మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన క్యాండిడేట్ అయితే ఎస్ క్లిక్ చేయాలి, లేకపోతే నో క్లిక్ చేయాలి. ఆర్ యూ అన్ ఎక్స్ సర్వీస్ మెన్, మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ క్లిక్ చేయాలి, లేకపోతే నో క్లిక్ చేయాలి. ఆర్ యూ ఏ డిజబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో క్లిక్ చేయాలి. ఆర్ యూ సీకింగ్ రిలాక్సేషన్ అండర్ విడో ఆర్ డివోర్స్డ్ ఉమెన్ ఆర్ ఉమెన్ జ్యుడిషియల్లీ సెపరేటెడ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్ అండ్ హూ ఆర్ నాట్ రీమ్యారీడ్, ఒకవేళ కనుక మీరు విడో కానీ డివోర్స్డ్ ఉమెన్ కానీ లేదా మీ హస్బెండ్ నుండి జ్యుడిషియల్ గా సెపరేట్ అయ్యి మళ్ళీ మ్యారేజ్ చేసుకుని వారైతే కనుక ఎస్ క్లిక్ చేయాలి, లేకపోతే నో క్లిక్ చేయాలి. హ్యావ్ యూ అపియర్డ్ ఫర్ ది CWE/CRP ఫర్ క్లరికల్ క్యాడర్ ఎర్లియర్, ఒకవేళ కనుక మీరు ఈ క్లర్క్ ఎగ్జామ్ కి ఇంతకు ముందు అపియర్ అయిన వాళ్ళైతే ఎస్ క్లిక్ చేయాలి, లేకపోతే నో క్లిక్ చేయాలి. హౌ మెనీ అటెంప్ట్స్,
ఎన్నిసార్లు అటెంప్ట్ చేశారో ఇక్కడ ఆ నెంబర్ ని టైప్ చేయాలి. సెలెక్ట్ ది CWE/CRP క్లర్క్స్ అటెంప్టెడ్ ఎర్లియర్. మీరు ఇంతకు ముందు ఏ క్లర్క్ ఎగ్జామ్ కి అపియర్ అయ్యారో దానికి సంబంధించిన నెంబర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేషనాలిటీ ఆర్ సిటిజన్షిప్ ఇక్కడ ఇండియన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. వేకెన్సీస్ ఆఫ్ స్టేట్ ఆర్ UT యు ఆర్ అప్లైయింగ్ ఫర్. మీరు ఏ స్టేట్ కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ స్టేట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టేట్ కోడ్ ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతుంది. సెంటర్ ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కి సంబంధించిన సెంటర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెంటర్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ ఇక్కడ మెయిన్ ఎగ్జామ్ యొక్క సెంటర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఐ ఇంటెండ్ టు బ్రింగ్ ది ఫాలోయింగ్ ఐడి వెన్ అపియరింగ్ ఫర్ ది ఎగ్జామినేషన్. అంటే నేను ఎగ్జామ్ కి వచ్చేటప్పుడు ఈ ఐడి ప్రూఫ్ తీసుకొస్తాను అన్నట్టుగా ఇక్కడ ఈ చెక్ బాక్స్ ని టిక్ చేయాలి. ఐడి ప్రూఫ్ దగ్గర మీరు ఎగ్జామ్ కి ఏ ఐడి ప్రూఫ్ ని తీసుకువెళ్ళాలనుకుంటున్నారో ఆ ఐడి ప్రూఫ్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఐడి ప్రూఫ్ నెంబర్ లో దానికి సంబంధించిన నెంబర్ ని ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆధార్ కార్డ్ ని తీసుకెళ్లాలనుకుంటే ఇక్కడ ఆధార్ కార్డ్ ని సెలెక్ట్ చేసుకొని ఐడి ప్రూఫ్ నెంబర్ లో ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేయాలి. కైండ్లీ ఇండికేట్ మీడియం ఆఫ్ పేపర్ హౌ యూ వుడ్ లైక్ ద పేపర్ టు బి ప్రెజెంటెడ్ టు యూ. ఎగ్జామినేషన్ యొక్క మీడియం ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ లో మీ డే, మంత్, ఇయర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. జెండర్ ఇక్కడ మీ జెండర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ ఆర్ సిస్టర్. ఒకవేళ ట్విన్స్ అయితే ఎస్ క్లిక్ చేయాలి, లేకపోతే నో క్లిక్ చేయాలి. మ్యారిటల్ స్టేటస్ ఇక్కడ మీ మ్యారిటల్ స్టేటస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫాదర్స్ నేమ్ ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ని ఎంటర్ చేయాలి. మదర్స్ నేమ్ ఇక్కడ మీ మదర్ నేమ్ ని ఎంటర్ చేయాలి. అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్ ఇక్కడ మీ అడ్రస్ ని ఎంటర్ చేయాలి. స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ పిన్ కోడ్ ని ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ ఒకవేళ కనుక మీ కరెస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటే అయితే ఈ చెక్ బాక్స్ ని టిక్ చేస్తే పైన ఏదైతే కరెస్పాండెన్స్ అడ్రస్ ఇచ్చారో సేమ్ అదే అడ్రస్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మళ్ళీ మీరు పర్మనెంట్ అడ్రస్ టైప్ చేయాల్సిన అవసరం లేదు. చూస్ ది అడ్రస్ ఫర్ GST ఇన్వాయిసింగ్ ఇక్కడ GST ఇన్వాయిసింగ్ కి సంబంధించిన అడ్రస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. కరెస్పాండెన్స్ అడ్రస్సా, పర్మనెంట్ అడ్రస్సా. వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వివాలెంట్ ఇక్కడ మీ డిగ్రీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ డిగ్రీకి సంబంధించిన స్పెషలైజేషన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ పాస్ మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన డే, మంత్, ఇయర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ మీకు డిగ్రీలో వచ్చిన పర్సెంటేజ్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. క్లాస్ ఆర్ గ్రేడ్ మీరు డిగ్రీని ఏ క్లాస్ లో పాస్ అయ్యారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఒకవేళ కనుక మీరు PG చేసినట్లయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. డూ యూ హ్యావ్ ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్స్ ఈ జాబ్స్ కి సిస్టమ్ నాలెడ్జ్ మ్యాండేటరీ. ఇక్కడ సిస్టమ్ నాలెడ్జ్ మీకు ఉందా లేదా అనేది అడుగుతున్నారు. ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. డీటెయిల్స్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ కంప్యూటర్ నాలెడ్జ్ కి సంబంధించిన డీటెయిల్స్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఒకవేళ కనుక మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అదర్ డీటెయిల్స్ SC ST OBC రిలీజియస్ మైనారిటీ ఎక్స్ సర్వీస్ మెన్, డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్, PWBD క్యాండిడేట్స్ కి ఎగ్జామ్ కి ముందు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఉంటుంది. ఒకవేళ కనుక మీరు ఆ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే ఎస్ క్లిక్ చేయాలి, లేకపోతే నో క్లిక్ చేయాలి. ఒకవేళ మీరు ఆ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన సెంటర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. వెదర్ ఎనీ పర్సిక్యూషన్ ఆర్ డిటెన్షన్ ఆర్ ఫైన్ ఆర్ కన్విక్షన్ ఆర్ సెంటెన్స్ అగైనెస్ట్ యూ హ్యాస్ బీన్ అవార్డెడ్ బై ఎనీ కోర్ట్ ఆఫ్ లా ఫర్ ఎనీ అఫెన్స్ నో సెలెక్ట్ చేసుకోవాలి. లాంగ్వేజెస్ నోన్ ఇక్కడ మీకు తెలిసిన లాంగ్వేజెస్ కి సంబంధించిన డీటెయిల్స్ ని ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే రీడ్ ఒకవేళ మీరు ఇంగ్లీష్ చదవగలిగిన వారైతే ఈ చెక్ బాక్స్ ని టిక్ చేయాలి. రైట్ ఒకవేళ మీరు ఇంగ్లీష్ రాయగలిగిన వారైతే ఈ చెక్ బాక్స్ ని టిక్ చేయాలి. స్పీక్ ఒకవేళ కనుక మీరు ఇంగ్లీష్ మాట్లాడగలిగిన వారైతే ఈ చెక్ బాక్స్ ని టిక్ చేయాలి. ఇలా 3 లాంగ్వేజెస్ వరకు ఇవ్వచ్చు. 1 లాంగ్వేజ్ అయితే మ్యాండేటరీ. వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ప్రిఫరెన్స్ ఆఫ్ బ్యాంక్స్ ఒకవేళ కనుక మీరు సెలెక్ట్ అయితే ఈ బ్యాంక్స్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడున్న బ్యాంక్స్ కి మీరు ప్రియారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి మీరు బ్యాంక్స్ ని సెలెక్ట్ చేసుకునే ముందు అఫీషియల్ నోటిఫికేషన్ ని రిఫర్ చేయండి. మీరు అప్లై చేసుకున్న స్టేట్ లో మీ కేటగిరీలో ఏ బ్యాంక్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసి అప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ ఇది టిక్ చేయాలి. సెకండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే యూనియన్ బ్యాంక్ ని టిక్ చేయాలి. ఇలా మీరు అన్ని బ్యాంక్స్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఒకసారి డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని పేజ్ ని కిందకి స్క్రోల్ చేసిన తర్వాత డిక్లరేషన్ ఉంటుంది. ఐ అగ్రీ చెక్ బాక్స్ దగ్గర టిక్ చేయాలి. మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఇచ్చిన నేమ్ మీ ఐడి ప్రూఫ్ లో ఉన్న నేమ్ రెండు ఒకటే అయితే కనుక ఈ చెక్ బాక్స్ మీద టిక్ చేయాలి. ఒకవేళ రెండు డిఫరెంట్ గా ఉంటే నా నేమ్ లో చేంజ్ ఉంది, ఎగ్జామినేషన్ కి నేను ఐడి ప్రూఫ్ తీసుకొస్తాను అన్నట్టుగా ఈ చెక్ బాక్స్ ని టిక్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ చూస్
ఫైల్ దగ్గర క్లిక్ చేసి మీ లెఫ్ట్ థంబ్ యొక్క ఇంప్రెషన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. గైడ్ లైన్స్ ఫర్ డాక్యుమెంట్ అప్లోడ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే లెఫ్ట్ థంబ్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కి సంబంధించిన గైడ్ లైన్స్ ఓపెన్ అవుతాయి. లెఫ్ట్ థంబ్ వచ్చేసి వైట్ పేపర్ మీద బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్ తో వేయాలి. వన్స్ లెఫ్ట్ థంబ్ వేసిన తర్వాత స్కాన్ చేయాలి. ఫైల్ జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మేట్ లో ఉండాలి. సైజ్ వచ్చేసి 20 KB నుండి 50 KB లోపు ఉండాలి. చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీ లెఫ్ట్ థంబ్ యొక్క ఇంప్రెషన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. ఈ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా ఏం రాయాలి అనేది కూడా అఫీషియల్ నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక్కడ ది టెక్స్ట్ ఫర్ ది హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఈజ్ యాజ్ ఫాలోస్ అని ఉంది కదా. ఐ కామా మీ నేమ్ కామా హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ది అప్లికేషన్ ఫార్మ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ది సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ when required. దీనిని మీరు వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ తో రాయాలి. రాసిన తర్వాత స్కాన్ చేయించాలి. ఫైల్ వచ్చేసి జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మేట్ లో ఉండాలి. ఫైల్ సైజ్ వచ్చేసి 50 KB నుండి 100 KB లోపు ఉండాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ దగ్గర చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి డిక్లరేషన్ ని అప్లోడ్ చేయాలి. సెక్యూరిటీ కోడ్, మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏదైతే సెక్యూరిటీ కోడ్ ఇక్కడ కనిపిస్తుందో సేమ్ అదే సెక్యూరిటీ కోడ్ ని ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఎగ్జామ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఈ కేటగిరీని బట్టి మీరు ఎంత పే చేయాలి అనేది ఇక్కడ అమౌంట్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ సెక్యూరిటీ కోడ్ ని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ కనిపించే ఏ ఆప్షన్ ద్వారా అయినా కానీ మీరు పేమెంట్ చేయొచ్చు. ఒకవేళ కనుక మీరు యూపీఐ ద్వారా పే చేయాలనుకుంటే యూపీఐ మీద క్లిక్ చేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. వన్స్ మీరు సక్సెస్ఫుల్ గా పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత పేమెంట్ స్టేటస్ లో సక్సెస్ అని డిస్ప్లే అవుతుంది. మీరు కావాలంటే ఈ రిసిప్ట్ ని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ని సక్సెస్ఫుల్ గా సబ్మిట్ చేసాం. ఇప్పుడు మనం ఫిల్ చేసిన ఆన్లైన్ అప్లికేషన్ ని ప్రింట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఏదైతే లింక్ క్లిక్ చేశారో సేమ్ అదే లింక్ క్లిక్ చేయాలి. ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అని ఉంది కదా, ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ కోడ్ ని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత రెండు ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి, ప్రింట్ అప్లికేషన్, ప్రింట్ డాక్యుమెంట్స్ అని. ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీరు ఫిల్ చేసిన ఆన్లైన్ అప్లికేషన్ ని ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింట్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ని ప్రింట్ తీసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.